ఓం నమ శివాయ. 29వ తారీఖు జూన్ నెల 2026వ సంవత్సరంలో 8 సంవత్సరాల తర్వాత నిజ జ్యేష్ఠ మాస పూర్ణిమ సోమవారం మూలా నక్షత్ర సందర్భంగా కర్కాటక రాశి వారికి రాశిలోనే 12 ఏళ్ల తర్వాత గురువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నప్పుడు చిన్న పరిహారం పాటించడం వలన గ్రహ దోషాన్ని తొలగించుకోవచ్చు అని చెప్పి గమనించాలి. శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం, అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో పరమేశ్వరుడికి తెల్లటి బియ్యంతో కూడుకున్నటువంటి వాటితో అర్చన చేసుకోవడం, మల్లెపూలతో అర్చన చేసుకోవడము, తెల్ల జిల్లేడు పుష్పాలను స్వామివారికి మహాదేవుడికి సమర్పించినట్లయితే మీకు సకల గ్రహ దోషాలు తొలగి అష్టైశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమానంలో ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ మీకు గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జయోస్తు దీర్ఘాయుష్మాన్ భవ.